నమస్కారం. మలయాళం సినిమా ఇండస్ట్రీని అమాంతం కుదిపేసిన 2017 నాటి నటిపై దాడి కేసు. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన చారిత్రాత్మక హేమా కమిటీ రిపోర్ట్. అసలు ఒకే ఒక భయంకరమైన సంఘటన ఇండస్ట్రీలో పారదర్శకత కోసం ఏళ్ల తరబడి జరిగిన పోరాటానికి ఎలా దారితీసిందో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం ఇష్యూని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా 5 దశల గురించి మాట్లాడుకుందాం. ముందుగా 2017 నాటి దాడి మరియు అరెస్ట్, ఆ తర్వాత విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఏర్పాటు, హేమా కమిటీ నిర్మాణం, కోర్టులో ఆ రిపోర్టు సమర్పణ, ఇక చివరగా ఆగస్టు 2024లో రిపోర్టు విడుదల. ఈ 5 పాయింట్స్ ద్వారా ఇండస్ట్రీలో మార్పు కోసం జరిగిన ఆ సుదీర్ఘ పోరాటాన్ని మనం మ్యాప్ చేద్దాం. ముందుగా మొదటి దశ, 2017లో జరిగిన దాడి మరియు అరెస్ట్. ఈ మొత్తం పరిణామాలకు ఒక స్పార్క్ లాంటిది 2017 వేసవిలో అత్యంత సంచలనం సృష్టించిన ఆ క్రిమినల్ కేస్. ఆ 2017లో ఏం జరిగిందో ఒకసారి వరుసగా చూద్దాం. జులై 10వ తేదీన ఒక నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన కేసులో ప్రముఖ నటుడు దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు. బయట భారీ ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. కానీ సరిగ్గా 85 రోజుల తర్వాత దిలీప్ షరతులతో కూడిన బెయిల్తై బయటికొచ్చాడు. ఈ పరిణామాలే నవంబర్ 1వ తేదీన ఒక అద్భుతమైన ఉద్యమం పుట్టడానికి కారణమయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన అతిపెద్ద విషయం ఏంటంటే, కేసు దర్యాప్తు ఎందుకు ఎక్కడికక్కడ ఆగిపోయిందన్నది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మలయాళ ఇండస్ట్రీలో చాలా పెద్ద స్టార్. ఆ స్టార్డమ్ వల్ల చట్టపరమైన ప్రక్రియ కూడా ముందుకు కదలలేని పరిస్థితికొచ్చిందనే చెప్పాలి. ఇక న్యాయం జరగదేమో అన్న భయం అందరిలో మొదలైంది అప్పట్లోనే. ఇక రెండవ దశ, అదే ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్, అంటే డబ్ల్యూసీసీ. ఆ నిరాశ నుంచి మహిళలంతా మునుపెన్నడూ లేని విధంగా ఒక బలమైన శక్తిగా ఎలా సంఘటితమయ్యారో ఇప్పుడు చూద్దాం. 18, అవును, కేవలం 18 మంది. ఎప్పుడైతే మహిళలకు న్యాయం జరగడం కష్టమే అని అనిపించిందో అప్పుడు ఈ 18 మంది మహిళలు అత్యంత ధైర్యంగా ముందుకొచ్చారు. నవంబర్ 1, 2017న వారంతా ఏకమై విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే ఫౌండేషన్ను స్థాపించారు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. వాళ్ల లక్ష్యం చాలా స్పష్టం. అదేంటంటే, మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత అన్యాయాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చెయ్యడం. దీనికోసమే వాళ్లు ఒక్కటయ్యారు. వాళ్లు అలా ఒక సంస్థగా ఏర్పడి నిరసనలు చేయడం మొదలుపెట్టారో లేదో కొద్ది రోజుల్లోనే దానికి విపరీతమైన ప్రజాదరణ లభించింది. వాళ్లు ఏ ఒక్కరో ఒంటరిగా పోరాడలేదు. కేరళ ప్రజలందరూ వాళ్లకు పూర్తి స్థాయిలో అండగా నిల్చారు, మద్దతు పలికారు. ఇక మూడవ దశ, హేమా కమిటీ ఏర్పాటు. అంతటి భారీ స్థాయిలో ప్రజల మద్దతు కనిపిస్తుంటే ప్రభుత్వం కూడా ఊరుకోలేదు కదా. తప్పనిసరిగా అధికారిక దర్యాప్తును ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల డిమాండ్ల మేరకు కేరళ ప్రభుత్వం వెంటనే ఒక అత్యున్నత స్థాయి హేమా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఎవరెవరున్నారో తెలుసా? కేరళ హైకోర్టు జస్టిస్ కె హేమా, మలయాళ ప్రముఖ నటి శారద, ఇంకా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కెబి వత్సల కుమారి. ఇలాంటి అత్యంత ప్రతిభావంతులకు ఈ విచారణ బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈ కమిటీ పనితీరు కూడా చాలా సిస్టమాటిక్గా సాగింది. 2017 నుంచి 2019 వరకు, అంటే దాదాపు 2 ఏళ్లపాటు ఇండస్ట్రీలోని చాలామంది మహిళలు, నటీమణులతో వాళ్లు సుదీర్ఘంగా మాట్లాడారు. తెర వెనుక అసలు ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో పక్కాగా డాక్యుమెంట్ చేసి ఫైనల్గా 2019లో కోర్టుకు ఆ సమగ్ర రిపోర్ట్ను సబ్మిట్ చేశారు. ఇక్కడే 4వ దశ మొదలవుతుంది. రిపోర్టైతే సమర్పించారు, కానీ ఆ తర్వాత న్యాయపరంగా ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం అలుముకుంది. దాదాపు 5 ఏళ్లపాటు ఈ కేసు ఒక చీకటి గదిలో ఉండిపోయినట్లనిపించింది. ఆ రిపోర్ట్లో అసలేముందో తెలుసుకోవాలనే ఆవేదన, డిమాండ్ ప్రజల్లో తీవ్రంగా ఉంది. కాని ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నేంటంటే, ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ను 2019 నుండి 2024 వరకు కోర్టు ఎందుకు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచింది? ఆ 5 ఏళ్ల కాలాన్ని గమనిస్తా మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రిపోర్ట్లో ఇండస్ట్రీకి చెందిన చాలా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు, అలాగే బాధితులైన నటిమణుల పేర్లు ఉన్నాయి కాబట్టి దీన్ని బయటపెట్టలేము అనేది కోర్టు వాదన. మరోవైపు రిపోర్టును వెంటనే బయటపెట్టాలని ప్రజలు, హక్కుల కార్యకర్తలు నిరంతరం కోర్టులో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఇలా ఒక పెద్ద పోరాటమే జరిగింది. ఇక 5వ మరియు చివరి దశ,
ఆగస్ట్ 2024లో రిపోర్ట్ విడుదల. చిట్ట చివరికి ఒక సుదీర్ఘమైన 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ న్యాయపరమైన అడ్డంకి పాక్షికంగా తొలగిపోయింది. ఫైనల్గా ఆగస్ట్ 2024లో కోర్టు ఆ పిటిషన్లకు అంగీకరించింది. అయితే ఇందులో వ్యక్తుల గుర్తింపును కాపాడేందుకు కొన్ని పేజీలను మాత్రం సీక్రెట్గా ఉంచి మిగతా రిపోర్ట్ మొత్తాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్లోకి విడుదల చేసింది. ఆ బయటకొచ్చిన పేజీలలోని వివరాలు చూశాక మొత్తం సమాజం ఒక్కసారిగా షాక్కి గురైంది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇంత దారుణాలు, ఇంత క్రూరమైన సంఘటనలు జరుగుతున్నాయా అని ఆ రిపోర్ట్ చదివిన వారంతా తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో ఉన్న అరాచకాల స్థాయి అందరినీ భయాందోళనలకు గురిచేసిందనే చెప్పాలి. 2017లో మొదలైన ఒక అరెస్టు నుండి 2024లో జరిగిన ఒక సంచలనాత్మక రిపోర్టు విడుదల వరకు సాగిన ఈ కాలక్రమం మన ముందు ఇప్పుడొక బలమైన ప్రశ్నను ఉంచుతోంది. ఇండస్ట్రీలోని ఈ చీకటి నిజాలు ప్రపంచానికి తెలిసిన నేపథ్యంలో భవిష్యత్తులో నిజంగా అక్కడ ఎలాంటి సంస్కరణలు రాబోతున్నాయి? ఈ గ్లామరస్ ప్రపంచం వెనుక దాగున్న ఈ వ్యవస్థ తనను తాను ఎలా ప్రక్షాళన చేసుకోబోతోంది అన్నది వేచి చూడాలి. ఈ విశ్లేషణ మీకు అర్థవంతంగా అనిపించి తదుపరి పరిణామాల గురించి వివరించే ఎండ్ పార్ట్ కూడా కావాలి అనుకుంటే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.